గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కోటి మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధికి 10 గంటల పాటు తీవ్రంగా శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది విశాఖలోని వృంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్. సో ఈ సందర్భంగానే డాక్టర్ వంశీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ అరుదైన వ్యాధికి సంబంధించి ఫస్ట్ అపెండిక్స్ నుంచి ఇది క్యాన్సర్ అంటే ఎంత క్రిటికల్గా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది, ఎంతమంది టీం వర్కౌట్ చేశారు, సో ప్రెజెంట్ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఆఫ్టర్ అతని లైఫ్ స్టైల్లో ఎట్లాంటి చేంజెస్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. సో కోటి మందిలో ఒక్కరికి అంటే చాలా రేర్ డిసీజ్ ఇది. సో ఏంటి దాని పేరు ఏంటండి? ఈ డిసీజ్ పేరు సూడోమిక్సోమా పెరిటోనియా అంటారండి. అంటే మనకి అబ్డామన్ ఉంటుంది కదా, అబ్డామన్ లైనింగ్ని పెరిటోనియం అని చెప్పంటాము. అలాగే అబ్డామన్లో ఉన్న ప్రతి ఆర్గాన్కి ఒక కవరింగ్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిలగడ దుంప తీసుకున్నామన్నా, బంగాళదుంప తీసుకున్నామన్నా ఒక లేయర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ డిసీజ్ ఆఫ్ దోస్ లేయర్స్. అంటే మనకి ఆ పెరిటోనియం లైనింగ్కి డిసీజ్ ఉంటుంది కాబట్టి మనం అబ్డామన్లో ఉన్న ప్రతి ఆర్గాన్ మీద ఉన్న ఆ లేయర్ని మనం ఆపరేషన్ చేసి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఒక ఓవరీలో ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఆపరేషన్ చేసి ఓవరీని మాత్రం తీస్తాం. అలాగే అపెండిక్స్లో మాత్రం ప్రాబ్లం ఉందనుకోండి, మనం అపెండిక్స్ మాత్రం తీస్తాం. కానీ ఇది ఏకంగా లైనింగ్ మొత్తానికే మనకి ప్రాబ్లం కాబట్టి సో అబ్డామెన్లో ఉన్న మొత్తం లైనింగ్ని మొత్తం క్లియర్ చేయాల్సిందే. సో అందుకని చెప్పి మనం ఏంటంటే అన్ని 10 అవర్స్ పడడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఆర్గాన్ టచ్ చేస్తాం. పెరిటోనియంలో ఉన్న ప్రతి ఆర్గాన్ టచ్ చేసి దాంట్లో ఉన్న లైనింగ్స్ మనం క్లియర్ చేయాలి కాబట్టి ఇంత టైం పడుతుంది. ప్లస్ మన కంటికి కనిపించని కొన్ని మా సెల్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ నుంచి ఆ సెల్స్ నుంచి మనకి మళ్ళీ డిసీజ్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ క్యాన్సర్గా రూపాంతరం చెంది మళ్ళీ అది క్యాన్సర్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం చేసిన ఆపరేషన్కి ఎడ్జువెంట్గా అంటే హెల్పింగ్ హ్యాండ్గా వీ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇంట్రాపెరిటోనియల్ హైపర్థెర్మిక్ కీమోథెరపీ. అంటే నార్మల్ టెంపరేచర్ కన్నా మనం 98.4 degrees ఈజ్ నార్మల్ బాడీ టెంపరేచర్. దానికి మనము 107 degreesకి ఆ టెంపరేచర్కి మనం పెంచుకొని మనం మొత్తం కీమోథెరపీ అనే ఒక మైటోమైసిన్ డ్రగ్ని ఆపరేషన్ చేసిన తర్వాత ఆ 107 degrees టెంపరేచర్లోని మనము కీమోథెరపీని పూర్తిగా మనము సర్క్యులేట్ చేసి ఆ చిన్న చిన్న సెల్స్ మనకి పూర్తిగా నయమయ్యే రకంగా మనం ఆపరేషన్ చేస్తామండి. పేషెంట్కి పొట్టలో ఫ్లూయిడ్ లాంటిది జెల్ లాంటిది ఫామ్ అవ్వడం మనం డయాగ్నోస్ చేసామన్నారు. సో పొజిషన్ అది ఎట్లా మీరు ఇది యాక్చువల్గా ఏంటంటే పేషెంట్కి మనకు ముందు వచ్చినప్పుడు కడుపులో జెల్లీ లాంటి ఫ్లూయిడ్ అనేది చేరిందండి. సో మేము ఎన్ని స్కాన్లు చేసినా అది ఎందుకు వచ్చిందో మాకు కనిపించలేదు. ఓవరీలో ఉందా, అపెండిక్స్లో ఉందా, స్టమక్లో ఉందా అని చెప్పి చాలా అవాల్యుయేట్ చేసాం. వివిధ రకాల స్కాన్లు ప్రస్తుతానికి అవైలబిలిటీ ఉన్న బెస్ట్ స్కాన్స్తో కూడా మేము వి కుడ్ నాట్ ఐడెంటిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకని చెప్పి మేము ల్యాప్రోస్కోపీ చూసి ఫస్ట్ ఎక్కడ ఉందా అని చెప్పి ఐడెంటిఫై మేము చేయడం జరిగింది. అది ఏంటంటే మనకి మన బాడీలో ఇది చిన్న పేగు అండి, ఇది పెద్ద పేగు. ఈ చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్లో అపెండిక్స్ అని ఉంటుంది. సో ఈ అపెండిక్స్లో సమ్ 1 centimeter సైజ్, లెస్ దాన్ 1 centimeter సైజులో ఉన్న కాయ మనం ల్యాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసినప్పుడు మనకి దొరికింది. అప్పుడు మనం దాన్ని అది ఎటువంటి కాయ అని చెప్పి తెలుసుకోవడానికి అపెండిక్స్ని తీసేసాము. అపెండిక్స్ని తీసేసి దాంట్లో మనం బయాప్సీలో మనకి అపెండిసియల్ ట్యూమర్గా మనకి ఐడెంటిఫై జరిగింది. సరే, ఇది ల్యాప్రోస్కోపిక్ ద్వారా నయమైపోతుంది అంటారు. ఓపెన్ సర్జరీ ఎప్పుడు సజెస్ట్ చేయాల్సి వస్తుంది జనరల్లీ అపెండిక్స్? ఈ డిసీజ్ మాత్రం సూడోమిక్సోమా పెరిటోనియా వస్తే మాత్రం మనం కంపల్సరీగా ఓపెనే చేయాలండి. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ ల్యాప్రోస్కోపీ. ఓన్లీ అపెండిక్స్లో మాత్రమే ట్యూమర్ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ సూడోమిక్సోమా పెరిటోనియా ఆర్ ఓన్లీ అపెండిసియల్ నియోప్లాజం, సింపుల్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ సఫిషియంట్. మన పేషెంట్కి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు అపెండిక్స్. దిస్ డిసీజ్ ఈజ్ స్ప్రెడ్ టు ఎంటైర్ లైనింగ్ ఆఫ్ ద అబ్డామన్ కాబట్టి కంపల్సరీగా మనం ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లూప్ అండ్ కార్నర్ ఆఫ్ ద అబ్డామన్కి మనం రీచ్ అయ్యి మనం కంపల్సరీగా ఆ లైనింగ్ మొత్తం తీయాల్సి ఉంటుంది. పేషెంట్ డీటెయిల్స్ ఏంటి సార్? ఆయన ఏం వర్క్ చేస్తూ ఉంటారు? అతను హిజ్ నేమ్ ఇస్ శాంతారావు అండి, 47 years ఓల్డ్.
he is a teacher by profession అనమాట, టీచర్ బై ప్రొఫెషన్. అండ్ బికాజ్ హీ ఈజ్ ఎ టీచర్ హీ హ్యాస్ దట్ అవేర్నెస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అండ్ వీ హ్యావ్ టు అడ్రస్ దట్. అదే నార్మల్ పీపుల్ అయితే వాళ్ళకి అన్ని సిమ్టమ్స్ వచ్చి ముదిరి అయినంత వరకు వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. బట్ బికాజ్ హీ ఈజ్ ఏ వెరీ గుడ్ లిటరేట్ అండ్ అందరికీ మంచి చెప్పే మనిషి కాబట్టి సో ఆయన టీచర్ అవ్వడం వల్ల నేను చెప్పింది ఆయనకి అర్థమైంది. మామూలుగా మనం ఒక ఆపరేషన్ చేయడానికే ఒక పేషెంట్కి వాళ్ళు అంత ఈజీ కన్సెంట్ ఇవ్వరు. అట్లాంటిది మనము ఇది మనకి పూర్తి డయాగ్నోసిస్ అవ్వకపోవడం వల్ల అంచెలంచెలుగా వెళ్ళాం. మనం ఫైనల్ ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు 2 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. 2 ఆపరేషన్లు చేస్తే కానీ మనకు 3 ఆపరేషన్కి వెళ్ళలేకపోయాం అనమాట. సార్ జనరల్లీ ఎలాంటి జనరల్ సర్జరీస్ జరిగినా పేషెంట్స్లో ఒక పానిక్ ఏంటంటే బయాప్సీలో ఇదేమైనా క్యాన్సర్ కారకంగా మారుతుందేమో అనేటటువంటి ఒక భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. ఒకవేళ ఇది కాలేదు కాబట్టి పేషెంట్ చాలా వరకు మీరు చెప్పినట్టు, బట్ ఆ రకమైన ప్యానిక్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పారు? అంటే ఇది పాత రోజులైతే ఎస్ క్యాన్సర్ అంటే ఒక రకమైనది. నౌ-a-days వాట్ వీ టెల్ ఈజ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ సెంటెన్స్. పాత రోజుల్లో ఇట్స్ ఎ సెంటెన్స్ ఆఫ్ డెత్ అనుకునేటారు. నౌ ద ఎరా హ్యాస్ బిన్ కంప్లీట్లీ చేంజ్డ్. సో ఓన్లీ ద థింగ్ ఈజ్ వీ ఆస్క్ దెమ్ టు హ్యావ్ లిటిల్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ కొంచెం ఉండి వాళ్ళు కానీ కరెక్ట్ టైంలో మన దగ్గరికి వచ్చారు అంటే ఈ క్యాన్సర్ని మనం కంప్లీట్గా నయం చేసి వాళ్ళ తాలూకా పూర్తి నార్మల్ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది. పాత రోజుల్లో ఆపరేషన్ అంటే క్యాన్సర్ మొత్తం తీయడమే ఉండేది. ఇప్పుడు ఈ రోజులు మారాయి. ఇప్పుడు రోజులు ఏం చేస్తాం, క్యాన్సర్ని తీయడం ఒకటే కాదు ఇంపార్టెంట్, ఇట్స్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ వీ గివ్ టు ద పేషెంట్స్. అంటే పేషెంట్కి నార్మల్ లైఫ్ ఇంతకుముందు క్యాన్సర్ లేనప్పుడు ఎటువంటి లైఫ్ ఉండిందో ఇప్పుడు కూడా మనం అలాంటి లైఫ్నే పేషెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత డాక్టర్గా మన మీద ఉంటుంది. సింపుల్, నాలుక మీద క్యాన్సర్ వచ్చినప్పుడు నాలుక తీసేస్తే పేషెంట్కి మాట ఉండదు. అంటే పేషెంట్ క్యాన్సర్ పోయింది కానీ ఈ లైఫ్ లాంగ్ జీవితాంతం మాట లేకుండా బాధపడతాడు. అట్లాంటి పేషెంట్లకి మనం క్యాన్సర్ని తీస్తూ ఎంత నాలుకైతే పోయిందో అంత నాలుకకి మనకి రీప్లేస్మెంట్గా వేరే దగ్గర నుంచి టిష్యూ పట్టుకొచ్చి నాలుకని రీకన్స్ట్రక్షన్ చేసి మనం పేషెంట్కి ఇచ్చామనుకోండి, సో హిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ రిమైనింగ్ జీవితం అంతా అతను నార్మల్ లైఫ్ని గడుపుతాడు. సో క్యాన్సర్ తీయడం ఒక్కటే కాదండి మనకి ఇప్పుడు ప్రయారిటీ. క్యాన్సర్ తీయడంతో పాటు అతని తాలూకా మ్యాక్సిమం నార్మల్ లైఫ్ని, క్యాన్సర్ లేకపోతే ఎలాంటి లైఫ్ని గడిపేవాడు అట్లాంటి లైఫ్ని మీరు చూస్తున్నారు. చాలామంది మెనీ సెలబ్రిటీస్ హూ ఆర్ యువరాజ్ సింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. హీ హ్యాస్ డయాగ్నోస్ విత్ జెమ్ సెల్ ట్యూమర్. అయిన తర్వాత కీమోథెరపీలు తీసుకున్నాక ఆ కీమోథెరపీలు మ్యాక్సిమం యూజువల్గా లంగ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. లంగ్ మీద ఎఫెక్ట్ ఉన్నా కూడా పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్న స్పోర్ట్స్ మ్యాన్కి లంగ్స్ చాలా ఇంపార్టెంట్, స్టామినా ఉండాలి, రన్ చేయాలి, లాంగ్ అవర్స్ ఆడాలి. అయినా కూడా కీమోథెరపీలు తీసుకున్న తర్వాత కూడా హీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో దెర్ ఈస్ టెక్నాలజీ, దెర్ ఆర్ డ్రగ్స్, దెర్ ఆర్ ఆపరేషనల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవి ఏంటంటే వాళ్ళు మేము ట్రీట్మెంట్ చేసుకోవాలి, నాకంతా బాగుంటుంది అన్న బిలీఫ్ ఉండాలి. దే హ్యావ్ టు కీప్ బిలీఫ్ ఇన్. ఇప్పుడు శాంతారావు హీ హ్యాస్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ మీ. ఆ ట్రస్ట్ మీద వచ్చారు కాబట్టి నౌ టుడే హీఈస్ లైక్ దిస్. సో కీప్ ట్రస్ట్ ఆన్ డాక్టర్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ దీస్ డేస్. వీ కెన్ డెఫినెట్లీ క్యూర్ ద క్యాన్సర్. ఇట్స్ నాట్ ఎ సెంటెన్స్, ఇట్ క్యాన్ బి క్యూర్డ్ కంప్లీట్లీ. ఈ ట్రీట్మెంట్ కోసం ఎంతమంది టీమ్ వర్క్ చేయాల్సి వచ్చింది? యా, ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ వర్క్ అండి. ఇట్స్ ఎ నేను ఒకటి చెప్తాను, ఇట్స్ నాట్ ఓన్లీ డాక్టర్ వంశీధర్ హూ హ్యాస్ డన్. ఈచ్ అండ్ ఎవ్రీ నర్సింగ్ స్టాఫ్ దగ్గర నుంచి అనస్థిషియా దగ్గర నుంచి నెక్స్ట్ ఏంటంటే జనరల్ సర్జన్స్ దగ్గర నుంచి ఐసీయూ స్టాఫ్ కానీ నెక్స్ట్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఇన్వాల్వ్ కంప్లీట్లీ. చెప్పాం కదా, మనసా వాచా నమ్మాలి. మనసా వాచా నమ్మి మేము ఈ ట్రీట్మెంట్ మనం చేయగలము, పేషెంట్లను మనం క్యూర్ చేయగలము అని చెప్పి నమ్మినప్పుడే ఇట్ షుడ్ బి డన్ విత్ ఎ ప్యాషన్. కెనాట్ బి డన్ జస్ట్ లైక్ దట్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.